అదావదు దీనిలో కర్మణి అకర్మ ఎఫ్ పశ్యేత్ దోరు கர்மாலோ அகர்மானி செய்சேரோ செயல் அற்ற தன்மையிலோ செயல்ని చూసేవాళ్ళు அடுத்து ఇదిలో వచ్చి మొదట వచ్చి செயల్లో செயலற்ற తన్మైని చూసేది మొదట చెప్పేది అది ఎట్టా చూడాలి అనేప్పుడుకు మన ఈ ఆత్మ నే వచ్చి ఈ ఉడల్ లేదు నే ఆత్మ అనేప్పుడుకు ఆత్మ వచ్చి అకర్త అభోక్తాగా ఉండేదానించి మనకు దానిలో செயல் తెలిసేది లేదు దాని మన క్లియర్ పుంజుగలనే ఆత్మ ఏ செயல் చేసినాலும் అది మన స్వభావానికి ఈ ఒళ్ళు మనసు దిల్లో నడుతుందే తవిర నేను ఆ ఉణర్వు రూపంగా ఇరుపు ఉణర్వు మాత్రంగా నేను ఉండాను అని తెలుసుకునేదే ఈ కర్మణి అకర్మ ఎఫ్ పశ్యేత్ அடுத்து అకర్మణిచ కర్మయః అనేప్పుడు అకర్మణిచ అనేప్పుడు ఇక్కడ ఏమి ఇది చేసేది అకర్మలో செயல் అற்ற తన్మైలో దోరు ఆ செயల్ని చూసేరో అనేప్పుడు ఈ ఒళ్ళు ఊరి ఉంది ఒక్క పని చెయ్యకుండా அமைதிగా ఉంటనాலும் అక్కడ వచ్చి செயல் అనేది నడుతానే దానికి ఏం చూసాము సంఘాతంగా ఎది వచ్చి కూటు పొరుల్గా ఉందో ఎది వచ్చి సేరి అన్ని నిండ పొరుళ్ళు సేరి నిండ ఉరుపులు సేరి ఒక కూటుగా ఒక సేర్కైగా ఉండే ఆ మొత్తంగా అన్ని సేరి ఉండట్టుగా ఉండే పొరుళ్ళు వచ్చి ఇప్పుడు మన ఒళ్ళు అంటే దీనిలో ఏకపట్ట ఉరుపులు ఉంది చెయ్యి కాలు కన్ను ముక్కు అట్ట అనేసి రోగ మన కన్నుకు తెలిసి నిండా ఉరుపులు ఉంది బాడీకి రోగ ఎన్నో ఉరుపులు ఉంది అన్ని ఉరుపులు అట్ట ఏకపట్ట ఉరుపులు సేరిందే ఈ ఒళ్ళు అనేవు అట్ట సంఘాతం దాని వచ్చి సంఘాతం నేను చెప్తారు సంఘాతం అంటే అన్ని సేరి పుట్టుగదర్ అన్నిని సేర్సి పెట్టి ఉండే ఒక పొరుள் అట్ట ఉండే పొరుళ్ళు వచ్చి ఖండిపుగా దానిలో వచ్చి ఆ డిటోరియేషన్ ఆటోమేటిక్ అది మన செயல்సేతనాలం చెయ్యబోతనాలం అక్కడ వచ్చి ఒక అది కాని ఒక అழிவு అనేది నడుతానే మన అప్పుడు அமைதிగా ఉంటనాలు మూச்சு అది వాటి పోతా ఉంది జీర్ణశక్తి అది ఏమి మన తినిండామో దాన్ని జీర్ణశక్తినే నెత్తురు అది వాటి పరుతానే అట్ట మారి అన్ని నడుతానే ఒక కార్ అట అనేసి మనం ఎత్తుకుంటాం దల్లో ఏమి సేర్కై మన కన్నుకు తెలియదు అక్కడ వచ్చి ఒక செயல் నడాలేదు అని మన ఎంచేము కావంటే అక్కడ దల్లో ఏం ప్రచనలు అదావదు మెయింటైన్ చేయబోతే కొంచెం దినాలు అట్టనే ముడిస్తా ఉంటే ఆ కారు తిరిగి ఎత్తింది వెళ్ళని అలవు ఆ ప్రచనలంతా దేనికి వస్తుంది అక్కడ మన కన్ను తెలాకుండా ఎన్నో పనులు నడిచింది అదావదు తురు పట్టేది అనగా ఏదినా అక్కడ ఆ ఆయిల్ తా గట్టి అవేది అట్ట మరి ఏకపట్ట విషయాలు అక్కడ నడుస్తుంది అదే మరి ఈ మన ఇల్లు అట్టని ఎత్తుకుంటున్నాం దానిలో సెంగలు సిమెంట్ అన్ని ఎన్నో సేరింది రోగా దాన్ని మనం మెయింటైన్ చేయకుండా అట్టనే ఉడిసినా ఉంటే అదిని ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక కాలం అటాని పోయేప్పుడు దానికి అழிவு అనేది ఉంది అది செயலற்ற తన్మైగా ఉంది అనేట్టుగా మన ఎంచేమే తవిర అక్కడ செயல் అనేది నడుతానే అనేదాన్ని మన పురించుకోలే ఆ సంఘాతంగా ఉండేది అన్నినేని ఆ కూట్టు పొరులుగా ఎది ఉంటనాలం దానిలో వచ్చి செயல் లేకుండా ఉండదు అది మన కన్నుకు செயல் చేయకుండా ఉండట్టుగా తెలుతనాలం అక్కడ செயல் అనేది కండిపుగా అనేదాన్ని మన పురించుకోలే ఆత్మలో செயல் లేదు అనాత్మలో కండిపుగా செயல் ఉంది అది వచ్చి ప్రవృత్తిగా ఉంటున్నాను ప్రవృత్తి మార్గాల ఉంటున్నాను నివృత్తి మార్గాల ఉంటున్నాను ప్రవృత్తి అనేప్పుడు செயல் చేతా ఉండే ఆ మార్గాన్ని ఎత్తుకుంటున్నాం செயல் లేకుండా ఉండే ఆ సన్యాస మార్గాన్ని ఎత్తుకుంటున్నాం అక్కడ செயல் అనేది అనాత్మకు అనేదాన్ని మన పురించుకోలే దాని ఇక్కడ 18వ అధ్యాయ 18వ శ్లోకాలు చెప్పినారు అది దోరు తెలుసుకుంటున్నారో వాండే బుద్ధిమాన్ మనిదర్హులు వాండు వచ్చి బుద్ధిమాన్ అనగా యుక్త సహ వచ్చి వాండొచ్చి యుక్త అంటే వాండు ఆ కర్మ యోగాల్లో వాండు యోగి అని అర్థం యుక్త అంటే
యుజ్యతే. యుజ్యతే అంటే దానిలో ఆ ఆ జ్ఞానాలో వండు సేరి ఉన్నాడు. వాడి మనసు వచ్చి దాని ఒడిసి విలకల దల్లో నిలైబెట్టు ఉంది అనేది అర్థం. దల్లోనే ఉండేదానిచి వాడు కృత్స్న కర్మకృత్. వాడు వచ్చి అన్ని செயల్లాని వాడు చేసి ముడిచిన వాడుగా ఉన్నాడు. దానిచి వాడు ఎప్పుడు తృప్తంగానే ఉన్నాడు అనేదాన్ని 18లో చూసాము. அடுத்து 19లో యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః ஞானாக்னி தக்த கர்மாணம் தம் ஆகுகு பண்டிதம் புதாக. அதாவது யாருடைய అంటే దోరుடைய సర్వే సమారంభాః. సర్వే అంటే అన్ని, సమారంభాః అంటే ఆరంభించిన అన్ని செயల్ని. ఎట్టా ఉంది వాళ్ళుடைய செயல்பூரம் ఇది వచ్చి ஞானியினுடைய స్తుతి. జోరు ஞானிలుగా ఉంటారో వాళ్ళని పట్టి స్తుతిచ్చి వాళ్ళని ప్రైజ్ చేసి వాళ్ళని పుగழ்ந்து చెప్పేట్టుగా ఉండే ఒక శ్లోకం. ఇది వచ్చి ఈ కర్మ ఈ செயலில் செயலற்ற తన్మయిల్ செயల్ని దోరు చూసేరో ఆ జ్ఞానం దోరుకుందో వాళ్ళు వచ్చి కామ సంకల్ప వర్జితాக. వాళ్ళు ఎట్టా ఉంటారు, వాళ్ళకి ఆశை అనేదే ఉండదు. ఆశనే ఉండదు. సంకల్పం అనేది ఏమి, ఆశை అనేది వచ్చేదానికి ముందాతి ఉండే ఆ ఎన్నం, ఆ ఆశை వచ్చేదానికి కారణంగా ఉండే ఆ ఎన్ననే సంకల్పం. ఆ సంకల్పం కూడా వాళ్ళకి లేదు. దేనించి లేదు, వాళ్ళు செயల్నే చూడలేదే. వాళ్ళు వచ్చి ఆ ఆత్మానియే చూసేదానించి వాళ్ళ మనసు ఈ ఒళ్ళు పైకి అభిమానం లేకుండా ఆ హయ్యర్ సెల్ఫ్ ఆత్మలోనే వాళ్ళ మనసు ఉండేదానించి వాళ్ళకి செயல் అనేదే దొరకదు. செயல் ఆ సంకల్పం செயல் చెయ్యాలే అనే ఆ సంకల్పం ఎన్నం కూడా వాళ్ళకి లేదు. దాని నుంచి ఆ ఎన్నం లేని దాని నుంచి ఆశని వాళ్ళకి లేదు. దేనించి ఇదింతా లేదు అనేదాన్ని அடுத்த லைன்ல చెప్పారు. ஞான அக்னி தக்த கர்மாணம். அதாவது వాళ్ళుடைய செயல்கள் వచ్చి ஞான అగ్నినాల, జ్ఞానం అనేది ఈ ఆత్మ జ్ఞానం. ఈ మనం ఇప్పుడు మొదటి శ్లోకాలు చూసాం. ఇంకా செயலற்ற தன்மை తిరిగి చెప్పేట్టుగా ఉంది, పర్వాలేదు. செயலில் செயலற்ற தன்மையையும் செயலற்ற தன்மையில் செயலையும் దోరు చూసేదో ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు. దానిలో ఏం జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము, ఆత్మ ఎప్పుడునే செயல் అనేది దానికి దొరకదు. అది అకర్త అభోక్త అనాత్మ అనే ఈ ఒళ్ళే అన్ని செயல் చేస్తుంది. అదే కర్త భోక్త. దీనే ఇక్కడ చెప్పారు. అదే జ్ఞానం. ఇక్కడ ఆ జ్ఞాన అనే ఆ ఐందారాన్ని పెట్టి దగ్ధ కర్మాణం అన్ని செயల్ని వాడు ఎరిచారు. ఆ జ్ఞాని వచ్చి అన్ని செயల్ని ఎరిచారు. అట్ట ఉన్నప్పుడు వాళ్ళని అట్ట దూరు ఏ మనిషిలు ఉండారో తమ్ ఆహుహు పండితం, వాళ్ళనే పండితర్ అనేసి చెప్పారు. దోరు చెప్పారు బుధాహ. బుధాహ అంటే అరివాళిలు. అరివాళిలుగా ఆ పండితర్ని పట్టి తెలుసు. ఒక అజ్ఞానికి పండితర్ని పట్టి அறிஞ்சுకుందుకు వెళ్ళవదు. ఆ పక్వాల ఉండే వాళ్ళకే ఆ పక్వాల ఉండే దీని పట్టి పురించుకుందుకు వెళ్ళవను. ఒక కవిత ఇప్పుడు కాళిదాసరుடைய కవిత ఇది ఇంత ఉంది అంటే ఆ దీన్ని మన నుంచి ఈజీగా పురించుకుందు వెళ్ళదు. అంతలవుకు పాండిత్యం దోరుగుందో వాళ్ళ నుంచే అది పురించుకుందు వెళ్ళవను. అదే మరి ఇక్కడ ఆ పండితర్ ఆ ఆత్మజ్ఞానాన్ని ఉండేవాళ్ళు అటానేసి ఈ బుధాహ. బుధాహ అంటే వైస్ పర్సన్. అంటే ఆ జ్ఞానాన్ని క్లియర్ తెలుసుకున్న వాళ్ళు చెప్పారు అనేదాన్ని 19వ శ్లోకాలో చూసాము. ఇది వచ్చి స్తుతి, ఆ జ్ఞానిని పట్టియ స్తుతిగా అమంజింది ఈ శ్లోకం. அடுத்து వచ్చి 20వ శ్లోకాలో ఈ రెండు విధ అన్ని గృహస్థ జ్ఞాని సన్యాస జ్ఞాని అనేదాన్ని రెండుగురు ఆ ஞானிల్ని పట్టియ ఒక ఎలాబరేషన్ వాళ్ళుடைய செயல்கள் ఎట్టా ఉన్ను అనేదాన్ని పట్టి 20, 21, 22, 23, 24 5 శ్లోకాల్లో
దీని పற்றிய ఎలాబరేషన్ దాని ఇట செயல்கள் ఎట్ట వాళ్ళు செயல் చేతనాலும் ఆ ఒక ఎన్ననే లేకుండా ఎట్టా ఉండారు వాళ్ళుடைய మనోభావం ఎట్టా ఉన్న ఇదంతా దేనికి మనం తెలుసుకోలే అంటే ఆ మనకుని ఆ మనోభావం వచ్చింది అదావదు దీని మన పోన క్లాస్ లోనే చూసాము ఇప్పుడు ముల్లా నస్రుద్దీన్ కథ చూసాము ఇక అండ్ వచ్చి చెప్పు షూ వచ్చి టైట్ గా వేసుకుంటుంటా దేనించి ఇంత టైట్ గా వేసుకుంటారు అంటే అది ఇప్పేప్పుడు ఒక సుఖం నాకుతా ఉండే దానించే టైట్ గా వేసుకుంటా ఆ సుఖాన్ని అనుభవించేందు కోసం నాలుగు కూడా ఆ కష్టాన్ని అనుభవించాలదా ఏమి అది అర్థం ఉండకూడదు మన செயల్ని అన్నిని ఈడిసి వేసుకుని వద్దే కష్టపడుకునే దానికే చెప్పుతురు సామి తిరిగి 5 దినాలు మండే ఉండి ఫ్రైడే దాకా பர்த்து ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఆఫీస్ పోలే అటానిసి ఏకపట్ట పనిని ఈడిసి వేసుకుని ఇప్పుడు మన క్లాస్ వస్తా ఈడిసి వేసుకుంటున్నాం ఇక దాన్ని చదవాలి దీన్ని చదవాలి అన్నిని అటానిసి ఏవాళ్ళ ఒక బిజీ షెడ్యూల్ ఉండాలి లేదని చెప్పింది కదా కావంటే ఆ లెసర్ ని మన ఎత్తుకోలే చేసేప్పుడుకేని ఆ ఒక ఎంజాయ్మెంట్ తో చేసేట్టుగా ఉండాలి ఇది వచ్చి ఒక పర్ఫెక్ట్ గా ఉండకూడదు అதாவது మనసుకు ఒక టెన్షన్ స్ట్రెస్ ఒక స్ట్రెయిన్ వచ్చేట్టుగా ఈ క్లాసెస్ కూడా మనకు ఉండకూడదు దానిలో మన ముఖ్యంగా అదితో వద్దు ముఖ్యం మన మనసుకు ఆ రిలాక్సేషన్ ఏం చేసినాலும் మన ఇంటి పని చేసినాலும் ఆఫీస్ పని చేసినాலும் ఏది చేసినాலும் ఆ చేసేప్పటికే ఆ ఎంజాయ్మెంట్ ఆ లెసర్ అనేవిక ఆ ఒక రెస్ట్ మన అన్ని ముడిచే రెస్ట్ తాలని ఎంచాల్సింది లేదు ఆ చేసేప్పటికేని ఎట్టా మన రిలాక్స్ చేసుకోవచ్చు అనే దాన్ని మన పురించుకోలే దాని ఇక్కడ చెప్పారు మనకు నే చెయ్యలా నే చేసేను అనేప్పటికీ ఆ ప్రెషర్ పూరా వచ్చును నే చెయ్యలా నే వచ్చి ఆ ఏవాలని ఆ ఆత్మ దృప్తిలో ఏవాలని ఆ ఉణర్వు మాత్రంగా ఆ ఆనందాలో నేను తెలచుకుంటా ఉన్నాను కావంటే దీని పూరా ఒక లీలగా ఒక గేమ్ గా ఒక రోల్ ప్లే మాదిరి అదావదు రోల్ ప్లే అంటే ఒక నిమిషం ఒక కథాపాత్రం ఎట్టా చేసేమో అదే మరి నేను వచ్చి ఒక డ్రామాలో ఒక రోల్ ని ఎట్టా నడిచేమో అది మరి దీని చేతా ఉండాలి అట్టనే ఉండాలి దాన్ని ఎంజాయ్ చేసి మన చెయ్యచ్చు దానిలో వచ్చి ఒక ప్రెషర్ అయ్యో ఇట్ట చేసి రావలే అట్ట చేసి రావలే దాన్ని చేసి రావలే దీన్ని చేసి రావలే అట్ట అనేసి ఒక మనసులో ఒక కష్టను ఒక ఇదో లేకుండా బాగా రిలాక్స్డ్ గా నిదానంగా మన ఆ செயల్ని చేసుకుపోవచ్చు అదే ఇక్కడ మన చూడాల్సిన వద్దే ముఖ్యమైన పాయింట్ ఇదిలో మనం తెలుసుకోవాల్సింది వచ్చి ఆ కామ సంకల్ప ఒక్క ఏ செயல் చేసినాலும் నే செயல் చేసేను అనే ఒక ఎన్నం కూడా అక్కడ రావాల్సింది లేదు ఆ ఎన్నం లేకుండా ఏం చెయ్యాలనో మనకు ముందాతి మనోடைய ప్రారబ్ధ వశాలో ఏం செயల్లు ఒత్తుందో దాని మన కడమైలేసి ఎది ఒత్తుందో దాని మన సంతోషంగా నిదానంగా మన వాటి సౌర్యంగా మన సౌర్యానికే అది అన్నినే తవర దానివుடைய కంట్రోల్కి మనసకాయన ఉంటే మన పర్తుకుంటా ఉండాల్సిందే అది లేకుండా చూసుకోలే ఆ ఒక మన యాక్టివ్ గానే ఉండాలి 24 గంటల సేపు కూడా యాక్టివ్ గా ఉండొచ్చు ఎప్పుడు అది వెళ్ళవును ఇప్పుడు ఏమవుతుంది మన స్ట్రెయిన్స్ వేసుకునే దాని నుంచి కండిపుగా మన రెస్ట్ ఎత్తాల్సింది అనేది వచ్చింది కావంటే స్ట్రెయిన్ చెయ్యకుండా దాన్ని చేసేప్పుడు మనకు ఆ తనీగా రెస్ట్ ఎత్తాలే అనే అవశ్యమే ఉండదు ఆ செயல் చేసేప్పుడుకేని ఆ రెస్ట్ ని సేరి మనకు తవులుసును అట్ట నిండగూరి పని చేసేదాన్ని ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ సుతంత్ర చెప్పింది ఆ ఒక డాక్టర్ వాళ్ళ దూరం ఆ ఊరు పేరు ఏమో చెప్పింది అంచన గ్రామాల్లో తలవాయిపురం డాక్టర్ అతను వచ్చి ఆ ఆపరేషన్ నైట్ అంతా ఆపరేషన్ చేసినాலும்
తెల్లాట రిలాక్స్డ్ గా ఆ పనిని చేసేదానిచ్చి తెల్లాట తోటలో రిలాక్స్ గా అతని వాటి నీళ్ళు పోసేది అట్టంతా చేతా ఉంటుంట. నైట్ ఫుల్ ఆపరేషన్ చేసినాలు దాని తెల్లాటని వాళ్ళ నుంచి అది వెళ్ళవుతుంది అనేది దేని నుంచి మనంటే ఏం చేతువు బాగా బోళబక్క పండుగని బాగా కప్పని నిద్రపోలేని ఏం చేతువు అది లేకుండా ఉండేది ఇంతని వాళ్ళకి ఆ రిలాక్స్డ్ గా సేల్సేతే ఆ தன்மை మనకు కంటిన్యూసా వచ్చింది ఆరంభం. అదే ఇక్కడ వద్ద ముఖ్యం. దానికి వాళ్ళు తిరిగి దీన్ని ఎంఫసైజ్ చేసి చెప్పారు. సరే, ఇప్పుడు దీని మనకు దీనిలో ఏం చూసాము, మన సెల్ఫ్ రిజెక్ట్ నాకు వచ్చి కామ వర్జితాக ఇదింత చూసేప్పుడు సెల్ఫ్ రిజెక్షన్, అదాவது యాక్చువల్ గా నే దూరు అనేప్పుడు నేను ఒక అజ్ఞాని, నాకు ఇదింత లేదు అటనే ఒక ఎన్నం, ఒక నే అపూర్ణన్ అనే ఒక ఎన్నం వచ్చింది. ఆ అపూర్ణంగా ఉండేదానిచ్చి నేను ఇదింతా చేసి నేను ఫిల్అప్ చెయ్యాల అటని ఎంచేప్పుడు నన్నే నా నుంచి అక్సెప్ట్ ఏత్తుకుందుకు వెళ్ళవల, నన్ను నేను ఏత్తుకుందుకు వెళ్ళనప్పుడు నే ఉలహాని ఏత్తుకుందుకు వెళ్ళవదు అటానేప్పుడు నా బైగాని నాకు కొరలు తెలుస్తుంది. ఇంకొకరు అన్ని ఉలగాలో ఉండే అన్ని బైగాని ఏ దిల్లో నే తొడర్బు పడేనో అన్నిలోని కొరలు తెలిసిందుకు ఆరంభిస్తుంది. దానికే మనం ఏం చేయాల, మనకు రోగం ఉండే ఆ పూర్ణత్వాన్ని మొదట మన దీని ఉణర్ందుకు ఆరంభించాలి. అట్ట ఉణర్ందంగా ఈ బాడీలో ఉండే ఈ ప్రకృతి వశాలో ఈ మన స్వభావాల ఉండే తప్పుల్ని పూర్వం కొంచెంగా కరెక్ట్ వచ్చిరాచ్చు. అది మన పాంత అభ్యాస నుంచి మన చిన్న వయసులో ఉండి ఇప్పుడు దాకా మన సూర్యులై మన చదివిన మన వచ్చిన టైప్ ఆఫ్ పెంచిన టైప్ అన్ని ఉండేగా మన ఆ వளர்ப்பு ఇది అన్ని నేని దానిలో కౌంట్ అవునాయి. ఎన్నో ఫ్యాక్టర్స్ దానిలో మన ఫ్రెండ్స్ అట అన్ని సేరి ఏమవుతుంది, మనకు మన బిహేవియర్ అటనిసి ఒకటి వచ్చింది. ఆ బిహేవియర్ వచ్చి ఎప్పుడు మారును, కొంచెంగా మన పైర్చి చేతనే మారును. మొదట మన ఈ పూర్ణత్వాన్ని మొదట ఎత్తుకొచ్చుకుంటాని, మనని గమనించుకుంటాని. ఏ తావులో మన ఒళ్ళు ఏ స్వభావాన్ని పట్టుకు అది పోతుంది, దాన్ని ఎట్టా మనం మార్చడం అనేదాన్ని కొంచెంగా వాచేసి ఉడనే ఆల్ ఆఫ్ సడన్ అయ్యో ఇట్టా చూస్తాము తోడతా ఇది మారి రావలే అంట ఒళ్ళు అట్ట మారదు. దానికి ఆ పైర్చి అనేది కావలే. మన చూసేమేగా ఇప్పుడు జిమ్నాస్టిక్ ఇదంతా చేసేప్పుడు ఆ వరల్డ్ కప్ దిల్లంతా చూసేప్పుడు ఆ బిడల్లుடைய ఒళ్ళు ఎట్టా వళంజుతుంది. తలని ఇట్టాకుడి తిప్పి అట్టాకుడి ఎత్తుకొచ్చిటున్నారు. ఏమో చేసేరు ఒక అది వచ్చి అది ఏమి ఒళ్ళా లేకపోతే అక్కడ ఏముంది అనే అళవుకు రబ్బర్ మారి వాళ్ళ ఒళ్ళు వళంజుతుంది. మన ఇట్ట ఒక లైట్ గా ఇట్ట తిప్పుతానే అని ఎక్కడో సులుకు పట్టేట్టుగా ఉందే తవర అది ఇంతని మన నుంచి ఎంచి కూడా చూసింది. వాళ్ళు దేని నుంచి వాళ్ళ నుంచి వెళ్ళింది అంటే 3 వయసులోండి 4 వయసులోండి 5 వయసులోండి వాళ్ళు దాన్ని పైర్చి చేసేరు. అదే ఆ అభ్యాసం ఉన్నందిట, పైర్చి ఉన్నందిట మన ఏ కాని సాధించాచ్చు అనేదే ఇక్కడ మన చూసేది. సరే, ఇది వచ్చి మన 19వ శ్లోకాలో చూసాము. 20లో త్యక్త్వా కర్మ ఫల ఆసంగం నిత్య తృప్త నిరాశ్రయ కర్మణి అభిప్రవృత్త అపి న ఏవ కించిత్ కరోతి సహ. 20వ శ్లోకాలో దీనిలో ఇంకొకటి కూడా స్వామి చెప్పినారు. అదాவது థెర్మోమీటర్ థెర్మోస్టాట్ అటనిసి. థెర్మోమీటర్ అనేది వచ్చి ఈ మన సూర్యులలో ఉండే వెప్పం ఎంత హీట్ ఉంది అనే దాన్ని చూసి చెప్పే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక కరివి. ఆ కరివిని బట్టి మనం ఏం చూడచ్చు అంటే ఇప్పుడు ఈ తావులో ఎంత వెప్పం ఉంది, ఎన్ని డిగ్రీ సెల్సియస్, ఎంత డిగ్రీ సెల్సియస్ ఉంది అనేదాన్ని మన తెలుసుకోవచ్చు. అది సూర్యులకి తగ్గట్టు మారును. ఇవాళ వద్ద
హీట్ గా వద్దే వెప్పం జాస్తి ఉన్నందింటే అది కూడా సూచును. అదేది నైట్ టైం లేకపోతే సలీలు దినాలు అట్టా టైం అంటే ఇంకా అది తక్కువ సూచును. అదే థెర్మోమీటర్ నుடைய పని. అదేది థెర్మోస్టాట్ అట అనేసి ఒక కరివి ఉంది. దాని పొరుచాముంటే అది వచ్చి ఏమి టెంపరేచర్ మనకు కావాలో దానిలో సెట్ చేసి పెట్టాముంటే ఏమి మనకు వెప్పం కావాలనో ఏం హీట్ కావాలనో దాన్ని దానిలో సెట్ చేస్తా ఉంటే దానిలోనే అది మెయింటైన్ అవును. అది వచ్చి కూడను కూడదు తక్కువను అవదు. ఏది ఇప్పుడు మనకు 22 డిగ్రీ ఉంటే సాను అని సెంచినా ఉంటే ఆ 22లో మన ఇప్పుడు ఏసీ ఇంత సెట్ చేసేవిగా దాంట్లో గాని ఆ థర్మోస్టాట్ అంతా ఉండేదానిచే అది ఒక మన డిగ్రీని ఒక ఇంత వెప్పం సాను మన దానిలో పెట్టినా ఉంటే ఆ దీనే అక్కడ మెయింటైన్ చేస్తుంది. ఇది వచ్చి సరౌండింగ్ ఆ సూழ்நிலைని తగ్గట్టు ఇది మారలా ఏమి తన కంట్రోల్లో సూழ்நிலைని పెట్టుకుంటుంది. ఇదే జ్ఞానికిని అజ్ఞానికిని ఉండే వ్యత్యాసం అటనిసి ఇప్పుడు నடைமுறைలో ఉండే కరివిలాని ఉదాహరణంగా చెప్పి స్వామి చెప్పినారు. అదావదు మనం ఏం చేసేవు, మన వచ్చి అజ్ఞానిలు వచ్చి ఏం చేసేవు సూழ்நிலைలు ఎట్టా మారుతుందో దాని తగ్గట్టుంటా మన మనస్సు మారుకుంటా ఉన్ను. ఏదినా మంచిది నడితే సంతోషం, మనకు మన విరుంబేటుగా నడితే సంతోషం, అది నడాపోతే దుఃఖం అట అనేసి సూழ்நிலைకి తగ్గట్టు ఈ మనస్సు థెర్మోమీటర్ మాది మారుకుంటా ఉంది. ఈ జ్ఞానాన్ని పెట్టి ఏం చెయ్యాలి, థెర్మోస్టాట్ అట అనేసి ఒక దీని అదావదు నే వచ్చి ఆ సత్సిత్ ఆనంద స్వరూపం అట అనేసి ఆ థెర్మోస్టాట్ ని అదే దానిగా చెప్పారు. ఆ దీని మన నిలిపి పెట్టుతా ఉంటే ఇదే నా ఉடைய స్టాండ్, ఇదే నా ఉடைய తన్మై ఇదే అట అనేసి మన దల్లో నిలుసుకున్నా ఉంటే ఈ ఒళ్ళు ఏమి నడిచినాலும் వేరే ఏమి ఎక్కడ నడిచినాலும் సూழ்நிலை ఎట్టా మారినాலும் ఇక్కడ ఒక మాట్రోని ఉండదు. సూழ்நிலை ఇట్ట నడుతుందా ఓకే ఏం చెయ్యాల దానికి అటాని చూసి అది వాటికి సేదా పోనే తవర దల్లో రోగ వచ్చి ఏ విధమైన మారుబాడుని ఉండదు అనేదాని ఆ జ్ఞానియుடைய నిలై అనేది ఎట్టా ఉన్ను అనేదానికి ఈ ఉదాహరణని పెట్టి చెప్పినారు. ఆ మనోనిలై ఎట్టా ఉన్ను అనేదానియే ఇక్కడ 20లోని 21లోని 24 దాకా చెప్పారు. దాని సూత అదావదు కర్మ పల ఆసంగం. కర్మ పల అంటే మీకు బాగా తెలుసును, செயலுடைய బలన్. ఆ బలంలో ఆ సంగం, సంగం అంటే ఏమి పట్టు, ఆ సంగం అంటే ఒద్దే పట్టు ఏగపట్ట పట్టు దల్లోనే అట్నే మూழ்గి ఉండేది. అట్ట పట్టుని త్యక్వా, త్యక్వా అంటే ఉడిసి వీళ్ళుடைய మనోనిలై ఎట్టా ఉన్ను ఆ కర్మ బలంలో ఏ విధమైన ఆసంగం, ఆసంగం అంటే ఆ ఎమోషనల్ డిపెండెన్స్. ఎమోషనల్ డిపెండెన్స్ అంటే ఏమి మనసుల ఉణర్చి పూర్వంగా ఇంకొకటిని సార్లు ఉండేది. వాళ్ళు నాతో పిరంగా ఉండాలి, ఆడితేనే నా సంతోషంగా ఉంటుంది. నేను బిడలకు అన్ని చేసేది ప్లాన్ చెయ్యాల, బిడలకు చెయ్యాల అన్ని ఉంది కాబట్టి ఒక ఆ ఎదుర్పార్పు ఒక ప్లాన్ చేసేప్పటికని ఆ బలాన్ని బాగా వచ్చి రావలేని మన మనసు ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూసేదిలో సరే ప్లాన్ చేసేవు దానిలో ఎదుర్పార్పు వచ్చేది నేచురల్ కావంటే ఇక్కడ జ్ఞానియుடைய నిలమ ఏమి ఆ ఎదుర్పార్పు వాళ్ళతో ఉండదు. ఏం నడుతుందో దాని ప్రసాదంగా ఏత్తుకుని அடுத்து ఏం చెయ్యాల, సరే ఏ తావులో తప్పు నడిచింది దానించి మన చేసింది కరెక్ట్ అవ్వలా అనే దాన్ని వాచ్ చేసి దానికి அடுத்த స్టెప్ ఏం చేయాలి అనే దాన్ని చూసి పోతా ఉండేదే ఆ ஞானியினுடைய மனநிலை. தானே ఇక్కడ చెప్పారు బలంలో ఆసక్తి పెట్టేప్పుడు ఒద్దు పట్టు పెట్టేప్పుడు మనకు కన్సర్న్ అదాவது అక్కరై అనేదాన్ని పెట్టేవు.
ఆ సంబంధం పడేదానించి మన ఆ బిడ్డలతోనో ఏ రిలేషన్ ఏ ఊరవుతోనో ఏ పొరులతోనో దేనితో మన మనసు అట్ట ఒక ఆ పట్టుని పెట్టుకుంటుందో అప్పుడు వచ్చి ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఒరియింగ్ வருத்தம் అనేది వచ్చిందుకు ఆరంభిస్తుంది. అదే ఉండకూడదు. ఆ வருத்தம் లేకుండా మన ఈ బలంలో పట్టు లేకపోతే ఏమవునుంటే ఆ మననిலை ఎట్టా ఉన్నుంటే మన ఏం నడిచినా ఓ ఇట్ట నడిచిపోయింది, ఓ ఈ తావులో తప్పు నడిచిపోయింది, సరే ఆ తప్పుని ఏం చెయ్యాల అనేసి அடுத்து ఏం చేయాల அடுத்து ఏం చేయాల ఇది నడిచిపోయింది అక్సెప్ట్ ఇట్ దాన్ని ఏత్తుకునే అవ్వాల. దాన్ని ఏత్తుకుని அடுத்து మనం ఏం చెయ్యాల అటనేసి మన చూసినా ఉంటే ఆటోమేటిక్ గా మనకు తీర్వు అనేది వచ్చుకుంటా ఉంది. దీనే ఇక్కడ ఈ వార్త మూలంగా అదావదు కర్మ ఫల ఆసంగం త్యక్వా అనేది మూలంగా మనకి ఏమి సూచించారు, ఈ ఎమోషనల్ డిపెండెన్స్ అదావదు ఉணர்ச்சி పూర్వంగా ఇంకొకటిని సార్ந்து ఉండేది అనేది వాళ్ళకి దొరకదు. ఆ ஞானிలాకు ఉணர்ச்சி పూర్వంగా ఉణర్వు లేదు. ఉణర్వు మనకు ఆ చైతన్యంగా ఉండేది ఉణర్వు. ఈ ఉణర్చి వశపడేవిగా ఆ ఒక కామ ఆశ నుంచి వాళ్ళతో పాసం పెట్టేదానిచి ఆది నుంచి తాని మనకు ఆ పట్టు పాసం ఉండేదానిచి ఆ అభిమానానికి అక్కరై నుంచి అక్కరైని చెప్పి లేని కుళపాల్ని మననే ఈడ్చుకుంటున్నాము. అది ఉండకూడదు అనేసి చెప్పారు. அதாவது பிளானிங் ఎంతగాని ఉండొచ్చు, ఎదుర్పార్పు లేకుండా ఓరளவுக்கு ఆ ప్లానింగ్ అనేది అదావదు తిట్టం ఏం చెయ్యాల బిడ్డలు ఏమి వాళ్ళు చదివింది విరుపపడేరు దానికి ఉండేదానికి మనం ఎట్టా చేర్చి పెట్టాలా, వాళ్ళకి ఏం చెయ్యాల, వాళ్ళనుடைய ఫ్యూచర్ ఎట్టా ఉండాలి అనేది కానీ మన యోసించి దానికి తగ్గట్టు సేమించి పెట్టేది, వాళ్ళకి ఏం చెయ్యాలనో దానితో చేసిచ్చేది అదింతా ఉండాలే. కావంటే అదే అన్నిని ఏని ఆ వర్తానికి ఆ పట్టుగానో ఆ ఉణర్చి సార్దో ఆ బలాన్ని ఎట్టా వచ్చుడు అనేదిలో ఒక మనస్సు సార్దో ఉండకూడదు. ఆ అట్ట సార్ந்து ఉండని అంటే ఏం అవునుంటే వెనటికి మనకు వయస్సు అవంగా బిడలతోండి ఎదురు చూసిందుకు ఆరంభించదు. నే ఇట్టంతా చేసా వాళ్ళు నాకు ఇది చెయ్యలేదే అనే ఒక ఎదురుపార్పు అనేది వచ్చిందుకు ఆరంభించును. మనసు అట్ట ఎదురు చూసిందుకు ఆరంభించింది అంటే మనసుకు வருத்தం అనేది కూడుకుంటా పోను. నే వచ్చి ఇంకొకరు వచ్చి సపోర్టే ఇయ్యాల. ఆ సపోర్ట్ అనేది మన అదావదు వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తే అది వచ్చి లవ్, అది వచ్చి అన్బుతో ఇచ్చేది. ఇది మనం వచ్చి ఇంకొకరితో సపోర్ట్ ఎదురు చూసినామంటే అది వచ్చి ఇంకొకరిని మన సార్లు ఉండామని అర్థం. ఇంకొకరితో మనం వచ్చి ఇండిపెండెంట్ మన ఆ సుతంత్రాన్ని మనవుடைய సుతంత్రాన్ని మన ఎప్పుడుని ఇழందాల్సిన అవసరం లేదు. ఎంతకు మనం వచ్చి ఆ సుతంత్రం మనవుடைய దిల్లోనే ఉండేదానికి మన అందరికీ సపోర్ట్ చేయాల. ఏమి వాళ్ళకి కావాలనో బిడలకో దోరుకో అన్ని విధాలోని మన వాళ్ళకి సపోర్ట్ చేయాల. కావంటే మన వాళ్ళతోండి సపోర్టుని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. దానికి మన మనస్సుని మన తయారు చేసుకోలే. ఇది వచ్చి వద్దే ముఖ్యం. ఈ ఎమోషనల్ డిపెండెన్స్ లేకపోతేనే మనం వచ్చి ఒక నిమిషం ఆ ఎమోషనల్ ఉణర్చి అలవులో ఆ సార్ந்து లేకుండా ఉంటేనే మన మనస్సు వచ్చి ఎప్పుడు సుతంత్రంగా ఉన్న దానికే దీని చెప్పింటారు. కర్మ ఫల ఆసంగం త్యక్వా దాన్ని ఉడిసి ఎట్టా ఉండాలే నిత్య తృప్త అంటే ఏం నడిచినాலும் ఆ తృప్తిని ఉడిసి మనసు మారనే మారదు. ఏమి వచ్చినాலும் సరి రావతనాலும் సరి. దాని నిన్న చూసాము వాళ్ళు ఇప్పుడు ఫాదర్స్ డే మదర్స్ డే అట అనేసి వెస్టర్న్ కల్చర్ అది ఇంతని వాళ్ళు ఒక కార్డ్ అంపుతురు. ఆ కార్డ్
అయ్యో ఈ దడవ ఆ కార్డు రాలేదే, లేకపోతే ఆ బిడ్డలు మనతో మాట్లాడలేదే, వాళ్ళు అట్ట అనేసింత ఆ ఎన్నంతా మనకు అవశ్యనే లేదు. ఏదో పని ఉంది వాళ్ళు మాట్లాడాల, దాన్ని బట్టి మనకు తోంచుతుందా మాట్లాడేము, లేకపోతే లేదు. అట్టా పోతేనే మనసులో ఆ ఉణర్చి వసపడేదో ఏదోని మనకు ఉండదు. దానిచే ఆ నిత్య తృప్త అనేది అని పేరు. నిత్య తృప్త అనేప్పుడు మనం వచ్చి ఏం నడిచినాலும் డోరు అన్బు సూంచినాலும் సరి, సూంచబోతున్నాலும் సరి, మాట్లాడుతున్నాலும் సరి, మాట్లాడబోతున్నాலும் సరి, లేకపోతే ఏమి అక్కడ మనకు ఉండే మనకు తగ్గట్టు సిచ్యువేషన్ సూழ்நிலையில అమంజతనాலும் సరి, అమంజవుతున్నాலும் సరి, ఏది ఉంటున్నాலும் మన ఆ దృప్తిని ఉడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఆ నిత్య దృప్తిలో మన మనసుని పెట్టుకుంటా ఉండంగా கண்டிப்பா திருப்தியேன வாழ்க்கைனே அமைஞ்சுன்னு. అది వచ్చి ఇయర్కైతోనేడియ నియతి. ఎప్పుడు వచ్చి మనసు వచ్చి ఆ పూర్ణత్వాలో నిలచి ఉండంగా వాళ్ళకి నడిసేది పూర్ణంగానే నడుస్తును. ఆ శ్రద్ధై మనకు ఉండాల. మన అట్ట చెప్పినారే అనగా ఇట్ట నడాలేదే అట్ట అనిసింత ఆ ఎన్నం ఎప్పుడు మారి వచ్చితుందో అప్పుడు తప్పే నడుసును. దానికి మన దీనికి ఎంచాల్సిన అవశ్యమే లేదు. మన ఎప్పుడు దేవుడితో సరెండర్ అవిసామో యోగక్షేమం వహామ్యకం చదివినాము. యోగం అంటే దేని అడంజేదిని లేకపోతే దాని పాదుకాపు చెయ్యాల అనే ఏ విధమైన ఎన్నం లేకుండా అది వాటికి వాళ్ళకై పోతా ఉంది. అది ఆ ఫ్యాక్టర్స్ చూసుకుని మనం చెయ్యాల్సిన కడమ ఏమి, దాన్ని మనం కరెక్టా చేసేవా అది మట్టు మన చూసి మన వాటి చేతా పోయినామంటే నడిసేదని వాండు చూసుకుని ఆ భగవాన్తోనుடைய డ్యూటీ అది మనకు దాని పట్టి ప్రచனை లేదు. అట్ట ఏ వాళ్ళని ఆ దృప్తిలో వాండు చూసుకుని వాండు మంచిదే చేసును మనకు. అటానే ఆ ఒక ఎన్నం ఆ ఒక శ్రద్ధ ఉండప్పుడు నిత్య திருப்தகா ఉన్నాడు. ఎప్పుడు ఆ దృప్తిలోనే ఉన్నాడు. அடுத்து నిరాశ్రయ. ఆశ్రయం అంటే ఇంకొకటిని సార్ந்து ఉండేది. ఇక్కడ వచ్చి మన మనస్సలవలోనో దిల్లోని ఇంకొకరిని సార్ந்து ఉండేది లేదు. అట్ట సార్ந்து ఉండేదే మన ఒళ్ళలవులో ఇంకొకరిని సార్ందే ఉంటాం. ఇప్పుడు మన జామాలు తీయాల లేకపోతే ఏదైనా ఒకటి మనవుడియ ఆ నీడ్స్ ఉంది దానికి ఆ తేవలకు ఒళ్ళలవులో ఈ ఫిజికల్ లెవెల్లో కండిపుగా ఇంకొకరిని సార్ందే ఉంటాం. ఈ గుడలు మనకు కావలసిన గుడలు తీసేదానికి లేకపోతే మన ఉండే తిండి తీసేసేదానికి అన్నిటినేని మన ఫిజికల్ లెవెల్లో ఇంకోరిని సార్ந்து ఉండకుండా ఒక్కరి నుంచి వాళ్ళ ఎందుకు వెళ్ళదు. అది సన్యాసిగా ఉంటున్నాலும் ఇంకొకరిని సార్ందే ఉంటారు. వద్దే పక్కువ పడ్డవాళ్ళు అగ్గొగెళ్ళ పోయి కుండుకుని ఒక్కటినే సార్ందకుండా అట్ట ఉండేవాళ్ళు ఉండనే చేతురు. కాబట్టి మాక్సిమం వచ్చి ఇంకొకరిని సార్ందే వాళ్ళకై పోతా ఉన్నాయి ఫిజికల్ లెవెల్లో. కాబట్టి ఈ ఎమోషనల్ లెవెల్లో మనవుడియ మనస్సులో దేనిని మన సార్ந்து ఉండాల్సిన అవసరం లేదు. అనగా దీనిలో మెయిన్ చూసే ఎప్పుడు వచ్చి ఎప్పుడు మనం ఇంకొకటిని సార్ந்து ఉంటూ ఉంటే మన మనసు వీక్ గా ఉంటేనే ఇంకొకటిని సార్ந்து ఉంటాము. ఇప్పుడు వచ్చి ఒక వాకింగ్ స్టిక్ పెట్టి నడిసేరు అంటే ఏమవుతుంది, మన కాలు వచ్చి వీక్ అవిందా నుంచే మన వాకింగ్ స్టిక్ పెట్టి నడిసేము. ఆ వీక్నెస్ లేకపోతే ఏదైనా తేవ లేదు, ఆ స్టిక్ అనేది ఇంత తేవ లేదు. అదే మారియే మన మనస్సు ఎప్పుడు వీక్ అవుతుందో అప్పుడే ఇంకొకటిని సార్ంది మనసు వచ్చి ఇంకోటిని సార్ందేందుకు విరుంబుడు. వీక్నెస్ కు మనం ఉడాపడాలి. మన ఎప్పుడే నిత్య దృప్తన్ గాని నిరాశ్రయన్ గాని ఉండాలి. అదే ఆ జ్ఞానినుடைய ఆ మనోభావం. అది అట్ట ఉంటేనే ఆ హెల్తీ మైండ్ గా స్ట్రెంగ్తన్ గా బలవేని మైండ్ గా మనసుగా పెట్టుకుంటప్పుడు ఆరోగ్యమైన ఆ మనసుగా ఉండప్పుడు ఏదిలోని ఆ పట్రో పాసనో అభిమాననో
అనగా ఆ పలంలో ఒక విరుపనో ఎదినే లేకుండా ఉన్నప్పుడు కండిపా మనసు స్ట్రెంగ్తన్ అవ్వకుండా వచ్చును. దాని నుంచి మనం వచ్చి అది మనం వచ్చి ఏ దీనిని మన ఈ ఫిజికల్ డిపెండెన్స్ అనేదాన్ని మన யோசிச்சால்సిందిలా కావంటే ఈ ఎమోషనల్ డిపెండెన్స్ అదావదు ఉணர்ச்சி పూర్వంగా ఇంకొకటిని సార్ந்து ఉండేదాన్ని కొంచెం కొంచెంగా కొరచిందుకు ఆరంభించిరావల. జ్ఞానిలు వచ్చి శుద్ధంగా అది ఉండదు, వాళ్ళు ఇంకోటిని సార్ந்து ఉండేది లేదు. మనం ఏం చేయాలంటే దాన్ని ఆ మనోనిలై వచ్చేదానికి కొంచెం కొంచెం గాని దాన్ని మార్చుకునే రావల. ఇదే ఈ నిరాశ్రయ అనేదాని ఆ వార్த்தையுடைய అర్థం. సరే, அடுத்த లైన్ లో కర్మణి అభిప్రవృత్త అపి. కర్మణి అంటే செயலில், అభిప్రవర్త అపి. అభిప్రవర్త అంటే ఈడుబట్టు ఉంటే కూడా. ఇప్పుడు గృహస్థర్లు అనేప్పుడు செயల్ని ఉడిసి మన నుంచి పోయిందుకు వెళ్ళవదు. అట్ట ఉండేప్పుడు మన செயల్ని అన్ని తురందు పోయిందుకు వెళ్ళవకుండా ఉండేప్పుడు మన ప్రారబ్ధ వశాలో ఏం செயల్లు ఉందో దాన్ని చేసే అవాళ అనే ఒక నిలై ఉండప్పుడు అభిప్రవృత్త అపి అనేప్పుడు, అభిప్రవృత్త అంటే ఈడుబట్టు ఉంటే కూడా. ఇదెల్లో కర్మణి ఈ செயల్లో ఈడుబట్టు ఉంటే కూడా నా ఏవ కించిత్ కరోతి సహ. నా ఏవ కించిత్ కరోతి. కించిత్ అంటే కొంచెం కూడా ఎదినే వాడు చేసేది లేదు అనేట్టుగానే వాడు ఫీల్ అవును, వాడికి ఫీల్ అవును. అదావదు నా ఏవ అంటే కొంచెం కూడా, ఒకటి కూడా, కించిత్ అంటే కొంచెం కూడా, కరోతి అంటే చేసేవాడుగా వాడు అవేది లేదు. వాడు ఎంతగా యాక్టివ్ గా ఉంటున్నాலும் వాడు చెయ్యని వాడుగానే వాడు మనసులో వాడికి ఉణర్వు ఉన్ను. నేను చేసేను అనే ఎన్నం కొంచెం కూడా వాడికి ఉండదు. ఆ ஞானிக்கு ఎంతదా செயல் 24 గంటల సేపు కన్ను ముయ్యగండ செயல் చేస్తే కూడా వాడికి కొంచెం నేను చేసినాను అనే ఫీలింగ్ కూడా, ఆ ఉణర్వు కూడా వాడికి ఉండదు. దేనించి ఆ ఉణర్వు లేకుండా ఉంది? వాడు తృప్తిగా నిత్య తృప్త చేసి ముడిచిన మనకు తృప్తి. మనం వచ్చి ఈ செயல் అబ్బా ఈ செயல் మనం బాగా చేస్తాము అట అనేసి செயல் ముడించిన వెనక ఒక పెద్ద పెరుము చూడిసేము. ఒక పెళ్లి ముడించింది అంటే, లేకపోతే ఒక ఇల్లు కట్టి గృహ ప్రవేశం ముడిచాము, ఒక పెద్ద పనిని ముడిచాము అంటే పెద్ద ఒక పెరుము చూడిసి అబ్బా ఎంత బాగా ముడించింది, ఇది మంచి విధాల ఈ పనిని బాగా ముడించింది అట అనేసి ఒక పెద్ద పెరుము చూడిసి అనగా రిలాక్స్ చేయాలని ఎంచాము. కావంటే దీనిలో ఏం చెప్పారు? ఆ కర్మని అభిప్రవృత్త అపి. செயல் చేతా ఉండప్పుడు కూడా, అంత యాక్టివ్ గా చేతా ఉండప్పుడు కూడా వాడు చేసేము అనే కొంచెం కూడా ఆ ఉణర్వు లేకుండా. దేనికంటే వాడు నిత్య తృప్తగా ఏ వాళ్ళని వాడు తృప్తిగా ఉండేదాని నుంచి ఏ విధమైన ఫల ఆసంగం, ఆ భయంలో వాడికి విరుపం లేని దాని నుంచి నిరాశ్రయగా దేనిని వాడు ఆ ఉణర్చి వసపడేదో, ఆ ఉణర్చి, ఆ ఎమోషనల్ డిపెండెన్స్, ఆ సార్ந்து ఈ ఉణర్చిలో ఇంకొకటిని సార్ந்து ఉండేదో. నాకు వాళ్ళు చేస్తే మంచిది, వీళ్ళు ఇట్ట ఉంటే మంచిది, వీళ్ళు ఇదే మారి వాళ్ళంతాని ఇది మారి చేసుకుంటే నాకు కొంచెం సౌర్యంగా ఉంది అట్టాని సింత ఇంకొకరిని తిరిగి మన ఎదురు చూసుకుంటాని. వాళ్ళు వీళ్ళు ఇట్ట ఉండాలా, వాళ్ళు ఇట్ట ఉండాలా అట్టనిసి ఇంకొకరిని ఎదురు చూసేప్పుడు మనకు ఆ ప్రచనలు రానేసేసినాయి. కాబట్టి ఇక్కడ జ్ఞాని ఎట్టా ఉండారు? నిరాశ్రయ. ఏ విధమైన సార్బుని వాళ్ళకి మనసులో లేదు, మనసలవులో ఇంకోరిని సార్దు వాడు లేదు. అట్ట ఉండేదానిచ్చి వాళ్ళు 24 గంటల సేపు వాళ్ళు పని చేసినాலும் వాళ్ళకి పని చేసినాము అనే
ఆ ఎన్నం కొంచెం కూడా ఉండదు. దేనికంటే వాళ్ళకి కర్త అనే భావనే అక్కడ లేదు. నేను చేసేను అనే భావం వాళ్ళకి కొంచెం కూడా లేని దానిచ్చి వాళ్ళు కంటిన్యూస్ పని చేసినాலும் దానిలోనే ఆ పనిలోనే ரிலாக்ஸேஷன் ని ఆ ఫ్రీనెస్ ని వాళ్ళనిచ్చి ఉడర్ందుకు వెళ్ళవును. ఆ సుతంత్రంగా వాళ్ళ వాటికి వాళ్ళ పనిలని నిదానంగా సంతోషంగా ఒక్కొక్క సెకండ్ ని ఒక్కొక్క క్షణాన్ని ఆ செயల్ని ఎంజాయ్ చేసి వాళ్ళు చేస్తారు. దాన్ని మన ఇందులో వచ్చి ఇంకొకటి కూడా స్వామి చెప్పినారు. అనిచ్చా ప్రారబ్ధ, స్వ ఇచ్చా ప్రారబ్ధ అనగా పర ఇచ్చా ప్రారబ్ధ. ఈ 3 వகை ప్రారబ్ధోని నుంచే ఒక మనిషి అనే వాళ్ళు செயல்ని చేసేరు. அதாவது அனிச்சா பிராரப்தம் అనేప్పటికి మనவுடைய விருப்பனே లేకుండా, ఇచ్చా అంటే విరుపం, అనిచ్చా అంటే మనவுடைய విరుపనే లేదు. ఆ செயல் చేయాలని మనకు విరుపం లేకపోతనాலும் ఆ ప్రారబ్ధం ఉండేదానిచ్చి మనకు ఆ செயல் చెయ్యాల అటనిసి ఒక ప్రారబ్ధం ఉండేదానిచ్చి మనவுடைய వినై పయన్ నుంచి ఆ செயல் మనకు ముందాతి వచ్చేప్పటికి మన దాన్ని చేసే అవ్వాలే. అనగా పర ఇచ్చా ప్రారబ్ధం అనేప్పటికి స్వ ఇచ్చా ప్రారబ్ధం అనేప్పటికి మనం లోక సంగ్రహార్థం ఆ ஞானிలుగా ఉండేవాళ్ళు తన కోసం పని చేయబోతున్నాலும் ఈ ఉలగ నన్మై కోసం అటనిసి దాని ఇచ్చగా పెట్టుకుని செயల్ని చెయ్యచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద మహాన్లు రమణర్లు వీళ్ళంతాని అన్ని ఇప్పుడు ఈ శంకరర్ వీళ్ళంతాని ఎన్నో పుస్తకాలు రాసినారు. దేనికోసం? వాళ్ళు అన్ని ఉలగ నన్మై కోసం. ఇప్పుడు అదింతా రాసిన దానించే మన నుంచి ఇదింతా చదివిందుకు వెళ్ళవుతుంది. అట్టనేప్పుడు ఆ లోక సంగ్రహాన్ని కోసం వాళ్ళు చేసేది. அடுத்து పర ఇచ్చా ప్రారబ్ధం అనేది వచ్చి ఇంకో అదావదు ఈ ఒక్క செயல் చెయ్యకుండా ఉంటే దాని నుంచి ఏం తప్పులు నడుచునిగా, అదావదు ఏం ఇట్ట ఉండవు ఒక్క పని చెయ్యకుండా అటానిసింత పొదవు గురుடைய నిందై వాళ్ళు వచ్చి తూట్రుదు ఇట కూటికి భారంగా వచ్చి కుండావే అటానిసింతాని ఆ ఒక నిందై కోసం పర ఇచ్చా కోసం చేసే పనిలు అటానిసి కొంచెం ఉన్నాం. దానికి కూడా ఆ ప్రారబ్ధానికి కూడా ఇంకొకరునుடைய ఆ తూండుదల నుంచి చేసే செயல் అటానిసి కొంచెం ఉన్నాం. ఇట మరి నిమిషం అనిచ్చా ప్రారబ్ధం, స్వ ఇచ్చా ప్రారబ్ధం, అనిచ్చా ప్రారబ్ధం, స్వ ఇచ్చా ప్రారబ్ధం, పర ఇచ్చా ప్రారబ్ధం అనేది మనకు దీని ఏ ఒక ప్రారబ్ధం మూలంగానోని వీళ్ళు కండిపుగా செயல் చెయ్యాల్సింది వచ్చింది. ఈ ஞானிలు అట్ట செயல் చేస్తే కూడా వాళ్ళు ఏం చేసేది, వాళ్ళు అట్ట செயல் చేస్తే కూడా దానిలో వచ్చి కొంచెం కూడా ఒక పట్టు లేకుండానే కర్త అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళు చేసేరు. ఇప్పుడు దీనిలోనేని ఇప్పుడు యాజ్ఞవల్క్యర్, జనగర్, సికిత్వజన్ కర్తని నేను అంపిందాను, ఇంగ్లీష్ లో ఉంది. దాని నుంచి అది వచ్చి దిల్లో యోగ వాసిష్టం అనే దిల్లో వచ్చే కర్త. దానిలో సూడాలై అటనే ఒక రాణిని ఈ సికిత్వజన్కి పెళ్లి చేసి పెట్టారు. వాళ్ళుடைய வாழ்க்கை ఎట్టా అమంజింది దానిలోండి ఎన్ని వాళ్ళ కొద్ది బాగును ఆ కథ ఇంగ్లీష్ లో ఉండేదాన్ని అంపి పెట్టిందా. మీరు ద్వారా తెలిసిన వాళ్ళ గ్రూప్ లో మీరు దాన్ని షేర్ చేసుకోండి, ఆ కథని చదువుకోండా. లేకపోతే యోగ వాసిష్టని తమిళ్లో ఏమన్నా మీతో పుస్తకాలు ఉంటే దాన్ని పెట్టి చదువుకోవచ్చు. ఆ కథ దానిలో ఉంటాని
ఆ యాజ్ఞవల్క్యుడు ఏం చేసేది, వాళ్ళ సెయల్ని అతను వచ్చి ఒక కుటుంబాలు ఉండాలి, 2 పిల్లలు బిడలు, సారీ పెద్ద ఒక ఆశ్రమం పెట్టుకుని నిండా శిష్యులు అన్ని ఉండారు. కాబట్టి అతను వచ్చి దాని వెనక సన్యాసం ఎత్తుకు ఈ కర్మాని పూర ఉడిసి సన్యాసం ఎత్తుకు అతను తన வாழ்க்கைని నడిపించాలని ఇచ్చారు. జనగర్ ఏం చేసేది, సెయల్లోనే ఉండుకుని ఏ విధమైన వాళ్ళు సన్యాసంతో అవ్వాలని ఎంచలా తన రాజ్యాన్ని తన ఆ జ్ఞానంతోనే ఆ సెయల్లాని కంటిన్యూస్ చేసుకుంటా ఉండారు. ఉండటి మారి అతన్ని కంటిన్యూస్ చేసేది. స్థితిలజ్జని ఏం చేసేరంటే జ్ఞానం నిండ పనిల్ని ఆ పని అధిగదిచ్చుతుంది వాళ్ళకి. వాళ్ళొచ్చి దాన్ని క్లియర్ గా పురించుకొని దాని నుంచి నిండ పనులు చేసేట్టుగా అవసరం. ఇట ఒక్కొక్కరుడియ ఆ మన పక్వాన్ని పొరుతు ఈ సెయల్లు వచ్చి మారుగును. మననే దాని ఏమి అనే దాన్ని వాచ్ చేసి గమనించి దాన్ని మార్చుకోలే. ఆ తిరమై మనకు రావాల. దానికే ఇది అన్ని చదివేది. ఇది అన్ని ఈ జ్ఞానం మూలంగా మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే ఏం చెయ్యాలే, ఎట్టా చెయ్యాలే, దేనికోసం చెయ్యాలే అనేది ఇంత యోచించి క్లియరా దానిలో మనం ఒక విధమైన పట్టు లేకుండా నేను చేసేను అనే ఫీలింగ్ కూడా లేకుండా మన చేసి ముడిచాలే అనేదానే ఇక్కడ దీని మూలంగా చెప్పారు. సరే, ఇదే దీని அடுத்து 21వదిలో ఏం చెప్పారంటే ఈ పుణ్య పాపాలు అన్ని వచ్చేట్టుగా ఆ ఎదురుబార్పులతో ఈ సెయల్ చేస్తే ఈ బలన్లు వచ్చును, పుణ్య పాపంతా వచ్చును అనే ఎన్నం ఒక్కటి లేకుండా అనగా దాని ఒక ఎన్నం లేని దానించి సెయల్ని పూర తురందిన వాళ్ళు, అదావదు ఆ సెయల్ని చేసేది లేదు, ఆ ముక్తి అடைஞ்சేదానికి ఉండే సాధనలని చేయని వాళ్ళు. వాళ్ళకి జ్ఞానం అடைஞ்சிన దానించి వాళ్ళకి ఏ విధమైన செயலும் దొరకదు. అట్ట ఉండే జ్ఞానిలు, సన్యాసిగా ఉండే ఆ జ్ఞానిలు, అదావదు ముక్తి జీవన్ ముక్తర్గా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి మనం మొట్టి సన్యాసిల విద్వత్ సన్యాసం వివిధ సన్యాసంతో చూసామిగా. వీళ్ళు వచ్చి విద్వత్ సన్యాసి. విద్వత్ అంటే వాళ్ళు ఆ జ్ఞానాన్ని అడంజిన బాగా అడంజి సన్యాసాన్ని ఎత్తుకున్న వాళ్ళు. అట్ట ఉండే జ్ఞానిలుடைய మనోనిலை ఎట్టా ఉన్ను అనేదాన్ని ఇక్కడ 21వ శ్లోకాలో మన చూసేము. అదావదు శ్లోకం సుత నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇదిలో వచ్చి ఏం చూసాము, ఇతను బలాన్ని ఎదురు చూడకుండా సెయల్ అన్నినేని ఉడిచిన వాళ్ళు. ఏ విధమైన దేనికంటే వాళ్ళకి జ్ఞానం వచ్చిందా నుంచి సాధనలు కూడా వాళ్ళు చెయ్యాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఒళ్ళుని వచ్చి పరామరిచింది కోసం మట్టు ఈ ప్రారంధం ఈ సచ్చేదాకా ఈ ఒళ్ళు ప్రారంధా నుంచి ఈ ఒళ్ళు ఉంది. ఒక పీరియడ్ ఒక కాలం దాకా ఈ ఒళ్ళు ఆ ప్రారంధ వశాలో ఉంది. ఆ వయసు దాకా ఈ ఒళ్ళుని పరామరిచే అవ్వాలే. దానికోసం ఈ ఒళ్ళుని పరామరించుకుంటాని నే చేసేను అనే ఆ ఒళ్ళు పరామరించే సెయల్ని కూడా నే చేసేను అనే ఏ విధమైన ఎన్నో లేకుండా వాళ్ళు వాటికి పోతా ఉండేవాళ్ళు. అట్ట ఉండే వాళ్ళని పట్టి ఇక్కడ ఈ శ్లోకాలో చెప్పారు. చూతాడి నిరాశీహి. ఆసి అంటే ఆసీహి అంటే ఎదుర్బార్పు. ఆసీహి అంటే ఏ విధమైన ఎదుర్బార్పు లేకుండా. ఇక్కడ ఒక అదావదు ఇట్ట ఉండే సన్యాసి వచ్చి అట్ట అదావదు సన్యాసి అంటనేని వాళ్ళు వచ్చి అన్నిని తురందిన వాళ్ళు ఏమి పెట్టుకుంటారో అన్నిని వాళ్ళు
తురంది అదాదు ఏమి వాళ్ళకి పొసెషన్స్ వాళ్ళకి ఏ సొత్తు ఏముందో అన్నినే తొరంది వాళ్ళు ఇట దూరదేశానికి హిమాలయాస్ అట్ట తాగిపోయి అట్ట ధ్యానాలో ఉండేవాళ్ళు అన్నినేని ఉడిసి పోయేవాళ్ళు అట్ట ఉడిసి పోయిన వెనక అయ్యో నేను ఇట్ట ఉడిశానే అట అనేసి మనసులో ఒక ఎన్నం ఉన్నందింట అయ్యో నేను ఇట్టంతా ఉడిశానే దీని వచ్చానే ఎంత సొత్తులు ఉన్నదే దాని ఉడిసి వచ్చానే ఎంత మనుషులు నా కోసం ఉరవులు అందరూ ఎంత ఇదిగా ఉండేది వాళ్ళనితా ఉడిసి వచ్చానే అట్ట ఒక ఎన్నం ఉండి తురవుని మేరే ఆండు ఎత్తినాండుంటే అక్కడ వచ్చి అది ప్రయోజననే లేదు అది ఏమవును మిథ్యాచారంగా వస్తును మన ఏర్కనవే 3వ అధ్యాయాలో 6వ శ్లోకాల్లో చూసాము కర్మేంద్రియాని సంయయ్య ఏ ఆస్తే మనసా స్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస ఉచ్యతే వాడు వచ్చి ఒక మూడన్ వాడు మిథ్యాచారం మనసులోగా అయ్యో మన ఇన్ని అనుభవించుతానేమే ఇంత మంచి ఇల్లు ఇంత మంచి పిల్లం ఇంత మంచి బిడలు ఇన్నిని అనుభవించుతానేమే అన్నిని ఉడిసి మన ఇట్ట వచ్చామే అటనేసి మనసులో ఒక ఎన్నం అన్నిని ఉడిసిన వాడికి ఆ ఒక ఎదురుబార్పుంతా మనసులో ఉన్నదింటే దానించి అది ఉడిసిన దానించి ఏం ప్రయోజనం ఒక్క విధమైన ప్రయోజనం లేదు దానే ఇక్కడ చెప్పారు నిరాశీకి అంటే వాడికి ఏ విధమైన ఎదురుబార్పుని లేనివాడు ఎదురుబార్పు ఎప్పుడు వచ్చును ఇంకొకటిని డిపెండ్ చేతనే నాకు ఇది ఉండాలే అది ఉండాలే అటనిసి ఎంచుతనే వాడికి ఎదురుబార్పు అనేది వచ్చును వీడు ఏ విధమైన ఎదురుబార్పు లేకుండా వాడు సన్యాసి అభిందా నుంచి వాడికి ఒక్కటినే తేవ లేదు వాడు నిరాశీహి వాణ్యే నిరాశీహి అని చెప్పేము అదావదు ఇందులో వాడికి ఏ ఒక మనసులో వచ్చి ఒక సప్రెషన్ ఒక కష్టం అయ్యో ఇట్ట ఉడిసి వచ్చామే అనే ఒక సప్రెషన్ ఒకటి లేదు దేని వాడు మిస్ చేసిన ఫీలింగ్ అయ్యో నేను ఇది ఇంత ఇన్ని ఉన్నది అన్నిని ఉడిసి వచ్చానే స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు దానికి అక్కడ రిషికేశ్ లో నిండా స్వామిలు ఒక దిల్లో పోతా ఉంటుంట దానిలో వాళ్ళు ఒక స్వామి అందరు క్యూలో నిలుచుకుంటారట ఒక్క స్వామి వేగంగా వచ్చి నడువులో దూరినారట దూరేపటికి కొదవ స్వామిలు చెప్పినారట క్యూ ఉందేకా వినాతి పోంట నే దూర తెలిసినా నే ఎట్టి వింటి వాండు ఎంత సొత్తులు ఉన్నది అన్ని ఉడిసి వచ్చినా నన్ను పోయి వినహా తినాలే ఆమెవే అట అని చెప్పుతున్నట నువ్వు అన్ని ఉడిసి దేనికి ఈ అహంకారాన్ని ఈ ఈగోని నువ్వు ఉడాలేదే అట అనేసి చెప్పుతురు అనేట ఒక ఇన్సిడెంట్ ని చెప్పుతురు ఆ ఒక అదావదు నే ఉడిసినా అనే ఫీలింగ్ కూడా అక్కడ ఉండకూడదు దాని నుంచి ఒక ఎదురుబార్పు అనేది వచ్చిందింటనేని అక్కడ ప్రశ్ననే దీనికి ఒక అదావదు ఈ ఉరవులు అనేదానికి మహాభారతాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఒక నీళ్ళు రివర్ పోతా ఉంది నది ఆ నదినుடைய ఓటాలో ఎక్కడెక్కడనో ఉండే 2 మర కట్టెలు సేరి కొంచెం దూరానికి సేరిపోతుంది అనగా ఇంకొక అలై వచ్చేప్పుడు ఆ రివర్ నది వచ్చి ఓటాల్లో 2గా పిరించుతుంది అంటే ఏదో ఒక తావులో అట్ట పిరించే ఇది వచ్చేప్పుడు ఈ కట్టెలని ఏదో ఒక వేగాలో అదిని పిరించుతుంది ఇదే ఉరవు అనేది ఒక్క కాలం దాకా మన పుట్టి ఈ ఉండేదాకా ఈ ఉరవులు కొంచెం దినాలుగా మనకు ఉండే తవిర ఇది వచ్చి నిలై లేదు అనేదాన్ని మన క్లియరా పురించుకోలే ఇది నిలై లేదు దానిచ్చి నీకు ఒకటి చెయ్యాల్సింది లేదు అట్ట దీనికోసం దీన్ని చెప్పలా మన మనస్సులో దాని పురించుకుంది కోసరం ఈ ఉలగ வாழ்க்கை అనేదే నిలయట్రదు అనేదాన్ని తెలివిగా మన తెలుసుంది కోసరం ఇది ఇంత అనే తవిర దానికోసం మన కడమైని ఉడిసి పర్తాలేసి ఒక్కరు చెప్పలా దానింత క్లియరా మన పురించుకోలే సరే ఈ నిరాశకి యత చిత్తాత్మ అంటే యత అంటే కంట్రోల్ అదావదు
ఈ చిత్తు చిత్తు చిత్త అంటే ఈ మనస్సుని అర్థం. ఆత్మ అంటే ఇక్కడ వచ్చి బాడీ అని అర్థం, దేహం అని అర్థం. ఈ తావులో ఆత్మ అంటే దేహం అని అర్థం. ఈ ఒళ్ళు అనగా ఈ మనస్సు, ఈ పులన్లు అన్నిని అని యత అంటే దోరు తన ఉடைய కంట్రోల్లో పెట్టుకుంటారో. அதாவது இது அன்னினேனி ఈ జ్ఞాని తన ఉடைய కంట్రోల్లో పెట్టుకుంటారు. అది తన ఇష్టానికి తన చేసే యోచించేదానింత చేసేది లేదు. కన్ను తన ఇష్టానికి తన ఎంచి దాన్ని చూస్తుంది, చెవి దాని ఇష్టానికి దాని విరింబిన దాన్ని వినాలని ఎంచుతుంది. అటనిసి ఒక్కొక్క ఉరుపులని దాని విరింబిన దాన్ని చేసిందిగా ఆరంభించితే ఇక్కడ ఈ మనిషి ఎట్టా ఒక పాதைలో సరియాన పాதைలో పొందుకు వెళ్ళవును, కండిపుగా వెళ్ళవదు. దానే ఇక్కడ చెప్పారు. యత చిత్తాత్మ అనేప్పుడు అన్నినేని వాళ్ళు చేసేది అన్ని వాళ్ళుடைய ఆ మనస్సు, ఆ పులన్లు అనగా ఈ ఒళ్ళు అన్నినేని, బుద్ధి అన్నినేని వాళ్ళుடைய అన్నిటిని తన యజమానిగా ఉండారు, తనుடைய కట్టుపాడులో ఉంది. కట్టుపాడు అంటే ఇరికి పెట్టి నువ్వు ఇట్టనే ఉండాలి అట్టనేసి, ఇప్పుడు మన బిడ్డల్ని ఇంత చెప్పేనేగా నువ్వు ఇంత చెయ్యకూడదు అట్టనే ఉండాలి అట్టనేసి కట్టుపడితేది లేదు, వాళ్ళకి పురించబెట్టేది. మనసుని ఈ ఒళ్ళుని అన్నిని ఎది సరి అనేదాన్ని ఈ జ్ఞానం మూలంగా పురించబెట్టేప్పుడు అది వచ్చి తనహా కంట్రోల్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఆ అభ్యాసాన్ని చేరాల కండిపుగా ఆ అభ్యాసాన్ని ఈ జ్ఞానాన్ని చేరి ఉండంగా ఈ ఒళ్ళు మనసు అన్నినేని తనహా ఆ కంట్రోల్ కు వచ్చును. అది మీరు పోవలేని ఎంచదు. అది మన வாழ்க்கைలో బాగా చూడచ్చు. తానే ఇక్కడ జ్ఞానిలు అది మారి ఉంట్రు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఈ ఒళ్ళుకు ఈ అనాత్మాలకు వాళ్ళు యజమానంగా ఉంట్రు. అట్ట ఉండే వాళ్ళు వచ్చి యత చిత్తాత్మ. அடுத்து தியக்த சர்வ பரிகிரக. సర్వ పరిగ్రహ. పరిగ్రహం అంటే పొసెషన్స్, వాళ్ళకు ఉండే ఏకపట్ట విషయాలు వాళ్ళు పెట్టుకున్న పొసెషన్ తో మనకు సొంతం అట్టనిసి చెప్పుకునేట. అదావదు నా ఇది ఇంత మన మమకారంతో మనవుடைய என்னுடையது చెప్పేమేక నా ఇది అట్టనిసి, నా ఇల్లు, నా కారు, నా ఇది అట్టనిసి ఈ అట్ట ఎది ఈ ఉలగాలో దేని ఇది నా ఉరవులు, నా ఫ్రెండ్, నా కారు, నా పుస్తకం అటానిసి ఏకపట్టదిని నా ఇది అటానిసి మన దానే పరిగ్రహం అనేది. అన్నిని వాళ్ళు తనుடைய పాదుగాపు కోసం, సెక్యూరిటీ కోసం ఏకపట్టదిని చేర్చి పెట్టుకునేది. అట్ట ఆ ఇది వచ్చి సన్యాసికి దొరకదు. సర్వ పరిగ్రహ అన్నిని ఏమంటే త్యక్త సర్వ పరిగ్రహ ఏమి తనకు కావలేసి చేర్చి పెట్టిన దాని అన్నిని ఉడిసేది. వట్టి కరతల భిక్ష, అదాவது సేత ఈ చెయ్యే మనకు ఆ బిచ్చై వచ్చి సేత తీసుకుని తరుతల ఆ నిద్రపోయేది వచ్చి ఆ మానుடைய నీండలో అనేట్టుగా ఒక శ్లోకమును కౌపీన పంచకం అట్టనిసి ఈ సన్యాసులుடைய వాళ్ళుடைய వాళ్ళుடைய భావం ఎట్టా ఉంది, వాళ్ళు ఎట్టా వాళ్ళని నడివించారు అనే దాన్ని బట్టి చెప్పే ఒక 5 శ్లోకాలు సూపరాను శంకరారు రాసిండే. దానిలో అది ఇది వచ్చును. అదావదు సేత వాళ్ళు భిక్షం తీసుకుంటున్నారు, ఇది కూడా వాళ్ళకి సొంతం అని చెప్పేట్టుగా ఒక ఇది మట్టు ఉలక దీనికోసం ఒక కోవణం మట్టు కట్టుకుంటారు అంతే. వేరే ఎదినే వాళ్ళకి సొంతం అనేట్టుగా ఒకటినే దొరకదు. అట్ట సొత్తు సుఖం అట్ట అనేసి ఎదినే వాళ్ళకి లేదు. అట్ట ఉండే అప్పుడు మన అట్ట గృహస్థ ఆశ్రమాలో అది ఇంత ఉండిందో లేదు. అది ఆ దిల్లో వచ్చి యాక్చువల్గా
ఈ సెక్యూరిటీ మనవుடைய పాదుగాపు కోసరం మనం వచ్చి ఇల్లు ఉండాలి, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, బిడ్డలు ఉండాలి. ఇది ఇంత ఉంటేనే మన వయసైన కాలాలో మనకు ఏ విధమైన ప్రచన ఉండదు. ఇల్లు ఉంటే మన అక్కడ ఆ ఇంట్లో ఉండుకోవచ్చు. ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఒక సేమిపు ఉన్నది అంటే ఆ బ్యాలెన్స్ ని బట్టి మనకు ఏదైనా ఒక ప్రచన వచ్చింది అంటే దాన్ని బట్టి సాల్వ్ చేసుకోవచ్చు. బిడలు నేరుంటే ఆ బిడలు మనని వయసవిన కాలాల్లో మనని చూసుకుంటారు. ఇటాదింత ఒక గృహస్థ ఇల్లరాళ్ళు ఉన్నప్పుడు మన అట్టయించి అన్నిని చేసేవు. కాబట్టి ఇది వచ్చి అడ్వాంటేజ్ వాళ్ళకి వచ్చి ఆ పాదుగాపు అనేది గృహస్థ ఆశ్రమాల ఉన్న. కావంటే దానిలో ఉండే ప్రచన ఏమింటే రెస్పాన్సిబిలిటీ. దీని అన్నిని కరెక్ట్ గా గమనించి కరెక్ట్ గా ఎత్తుపోవాలి, మెయింటైన్ చేసి ఇల్లుని మెయింటైన్ చేయాలి, అన్ని సంపాదించి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ సేమిపుంతా ఎత్తుకు రావాలే. అది ఏమన్నా బ్యాంక్ దివాళు అయిందా లేకపోతే అదింతా ఏమవింది ఎక్కడ అవింది అట్టనేసి ఒక్కొక్కటిని చూసి కరెక్ట్ గా పెట్టుకోలే. అనగా బిడలు మంచి విధాల ఉండారా, వాళ్ళు మంచి గుణాల ఉండారా, మంచి విధాల వాళ్ళకే లీడ్ చేసిపోయారా అన్నిని మన చూసి అన్నిని గమనించి మన రెస్పాన్సిబిలిటీగా ఎత్తుకుని మన దాన్ని చేసే అవ్వాలి. కాబట్టి సన్యాస ఆశ్రమాల్లో ఏమింటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ దొరకదు. కాబట్టి వాళ్ళకి పాదుగాపు అనేది వాళ్ళకి లేదు. దాని నుంచి రెండు ఆశ్రమాల్లోని అడ్వాంటేజ్ ఉంది, డిస్అడ్వాంటేజ్ ఉంది, భయనుంది. భయ దానిలో మనకి కష్టాలుని ఉన్ను. ఏది ఉంటనాலும் ఇక్కరెక్కి అక్కరై పచ్చై అనేట్టుగా ఏ வாழ்க்கை ఉంటనాலும் మనకి నన్మేని ఉన్ను తీమైని ఉన్ను. దాన్ని మన ఏ ఆశ్రమాన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే మనకు రోగనే ఆ పాదుగాపుని మన చూసుకోలే. అదే వద్దే ముఖ్యం. ఇంకొకరిని డిపెండ్ చేయకుండా మననేని మనకు ఆ సుతంత్రం అనేది ఏమి வாழ்க்கைలో ఈ సుతంత్రం అనేది ఇంకొకటిని సార్ந்து లేకుండా మన ఎమోషనల్ గా మనవుடைய మనదళవులో ఉణర్చి దాని మొదటి శ్లోకాలని మనం చూసామిక అది మారి మన ఉండాలి. అదే ఇక్కడ చెప్పారు. అట్ట వీళ్ళు సన్యాసిగా ఉండే జ్ఞాని ఉంటారు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. సరే వాళ్ళకి అనగా నిరాశికి యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహగా. నిరాశి అంటే ఏ విధమైన ఎదుర్పార్పు లేకుండా, యత చిత్తాత్మ అంటే ఈ మనసు పులన్లు ఈ ఒళ్ళు అన్నిని తన యజమానంగా ఉండి దాన్ని కట్టిపడుతుకుని అనగా త్యక్త సర్వ పరిగ్రహక అంటే తనకునిసి ఎదిని పెట్టుకోకుండా, ఎదిని ఒక సొత్తు సుఖం అంటే అనేసి ఎదినేని ఇది ఇంత మనకు కావాలా, ఇది ఉంటేనే నేను సంతోషంగా ఉంటును అంట అనేసి దేనిని వాడు చేర్చి పెట్టకుండా శారీరం కేవలం కర్మ ఈ ఉలగాని ఈ ఉడల్ని பாதுகாத்தே దానికి మట్టుం శారీరం అంటే ఈ ఉడల్, ఈ శారీరం కేవలం కర్మ ఈ శరీరాన్ని పాదుగాతే దానికి మట్టుం செயல் చేసుకుంటాని అట్ట ఉండేవాళ్ళు. కేవలం కర్మ కుర్వన్ అట్ట చేసుకుంటాని నే ఆప్నోది కిల్బిషం. కిల్బిషం అంటే పాపం. మన వచ్చి పాపం పుణ్యం రెండు ఎత్తుకోలే అని స్వామి చెప్పినారు. దేనికి అంటే ఈ పుణ్యం అనేది కూడా ఒక తంగ చంగ్లి మారియే. అదిని తిరిగి ఒక పిరవికి ఈడుస్తా. అదిని మనకు ఒక పట్టుని ఎత్తుకొచ్చును. దానికోసం ఈ செயల్లో నుండి వచ్చే ఆప్నోతి అంటే అడైకిరార్. కేవలం కర్మ కుర్వన్ నా ఆప్నోది కిల్బిసం అంటే అట செயல் చేసేవాడు ఏ విధమైన పాపాన్ని అడంజండు అట అనేసి ఈ శ్లోకాలో ఉంది. స్వామి వచ్చి పాపం పుణ్యం రెండునే అడంజండు. పుణ్యోని ఒక విధాలో మనని కట్టుపడితేదే దానించి ఆ పుణ్య పాపం రెండునే ఉడిసిన వాడు అనేట్టుగా మన ఎత్తుకోలేదిలో. దీని ఉండేదిని ఇంకా కొంచెం డీటెయిల్స్ అనసుతాడి టైం అయింది.